జై శ్రీకృష్ణ కేవీఎల్ ఛానల్ కు స్వాగతం. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. అర్థం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ అర్జున, దుఃఖించదగని వారి కోసం దుఃఖిస్తున్నావు, అంతేకాకుండా మహాజ్ఞానిలాగా మాట్లాడుతున్నావు. మరణించిన వారి గురించి కాని అలాగే బ్రతికున్న వాళ్ళ గురించి కాని జ్ఞానులు దుఃఖించరు. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అర్థం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, నీవు, నేను మరియు ఈ రాజులందరూ గతంలో ఉన్నాము, ఇక ముందు భవిష్యత్తులో కూడా ఉంటాము. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. అర్థం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఎలాగైతే శరీరంలో ఉన్న జీవాత్మ బాల్యం, యవ్వనం మరియు వృద్ధాప్యం వంటి దశల ద్వారా పరివర్తన చెందుతుందో, అదే విధంగా మరణాంతరం ఆత్మ మరొక శరీరంను పొందును. ఈ విషయాలు తెలిసిన ధీరుడు జీవన మార్పుల గురించి దుఃఖించడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. అర్థం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ కుంతీపుత్ర, సుఖ దుఃఖాలు అనేవి మారుతున్న కాలాల వంటివి, ఎండాకాలం మరియు చలికాలంలా తాత్కాలికమైనవి. కనుక ఓ భారత వంశీయుడా, ఆ బాధలను ఓర్చుకొనుము. యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. అర్థం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ అర్జున, సుఖ దుఃఖాలు రెండింటినీ సమాన భావముతో చూసినవాడే ధీరుడు. అలాంటి ధీరుడే ముక్తికి అర్హుడవుతాడు.